జురాసిక్ పార్క్ సినిమా తరహాలో అంతరించిన చీతాలకు పునర్జన్మ కలగనుంది. ఇది మరెక్కడో కాదు, ఏకంగా మన దేశంలోనే అంటున్నారు నిపుణులు. నిజానికి అంతరించిపోయిన జీవిని మళ్లీ సృష్టించటం సినిమాల్లో తప్ప నిజ జీవితంలో అసాధ్యమని అనుకుంటాం. కానీ ఈ అభిప్రాయం తప్పని నిరూపించేందుకు సిద్ధమయ్యారు మన భారతీయ శాస్త్రవేత్తలు. కొత్త టెక్నాలజీతో భారతీయ చిరుత గర్జన మళ్లీ అడవుల్లో వినిపించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. లక్షల ఏళ్ల క్రితం భూమిపై నివసించిన డైనోసార్లు మళ్ళీ ఈ కాలంలో భూమిపై కనిపించడం సాధ్యమేనా అన్న ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే జురాసిక్ పార్క్ సినిమాలో తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదని సమాధానమిస్తారు. డైనోసార్ సంగతేమో గాని ఎప్పుడో 70 ఏళ్ల కిందటే భారతీయ గెడ్డపై కనిపించకుండా అంతరించిపోయిన చిరుతల విషయంలో అది వేరుగా ఉందంటున్నారు. చిరుతకు మేం పునర్జన్మ ప్రసాదిస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు భారతీయ శాస్త్రవేత్తలు. వినటానికి ఆశ్చర్యంగా అనిపించిన జీన్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమేనని సమాచారం. భారతీయ చిరుత చివరిసారిగా 1950లకు ముందు మన దేశ అడవుల్లో దర్శనమిచ్చింది. చూసేందుకు భయంకరమైన తోడేలులాగా కనిపించే ఈ చిరుత భూమిపై అత్యంత వేగంగా పరుగులు తీస్తూ 10,000 సంవత్సరాలు తన ఉనికిని చాటుకుంది. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ అంతరించిపోయిన జీవుల జాబితాలో కూడా చేరింది. దీంతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో అలాంటి ఓ ప్రయత్నం జరుగుతోంది. అంతరించుకుపోయిన భారతీయ చిరుతకు పునర్జీవం ఇచ్చేందుకు ఈ రెండు సంస్థల నిపుణులు సంయుక్తంగా పనిచేయటం మొదలుపెట్టారు. ఈ సృష్టికి ప్రతి సృష్టి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ అంతకన్నా ముందు మన దేశంలో ఒకప్పుడు నివసించిన చిరుతల నమూనాలు, వాటి మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇది చిరుత మొత్తం DNA సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఇలా చేయటం ద్వారా ఆ ప్రాణులకు సోకే వ్యాధులు, అందుకు దారి తీసిన లేదా వ్యాధి ప్రమాదాన్ని పెంచిన జన్యు వైవిధ్యాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఇదిలా ఉంటే అంతరించిపోయిన చిరుతను జీనో ఎడిటింగ్ పద్ధతి ద్వారా తిరిగి సృష్టించేందుకు BSIP తన ప్రణాళికలను ప్రకటించింది. ఎడిట్ చేసిన పిండాన్ని సరోగసి ద్వారా ఆఫ్రికన్ చిరుత గర్భంలో అమరుస్తారు. అంటే మామూలుగా మనం చూసే అద్దె గర్భం లాంటిదన్నమాట. నమీబియా నుంచి మనం తెచ్చి పెంచుతున్న చిరుతల ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. తద్వారా మన దేశపు చిరుతలే వాటి ద్వారా మళ్ళీ పురుడు పోసుకుంటాయన్నమాట. ఎందుకంటే నమీబియా చిరుతలు భారత వాతావరణంలో నిలదొక్కుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అదే మన దేశపు DNA చిరుతలైతే తేలికగా మన దేశంలో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. భారతీయ చిరుత జాతిని తిరిగి భూమిపైకి రప్పించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని పరిశోధనా బృందం చెబుతోంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చిరుతలు 2022-23 మధ్య కాలంలో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చారు. భారత ప్రధాని మోదీ సొంతంగా చూపించిన ఆసక్తి కారణంగానే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనానికి తరలించిన చిరుతలలో భారతదేశంలో జన్మించిన 5 పిల్లలతో పాటు చాలా వరకు చనిపోయాయి. అంటే అవి ఇక్కడ నిలదొక్కుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తేలిపోయింది. ఖచ్చితంగా చిరుతకు భారత శాస్త్రవేత్తలు తిరిగి జీవం పోసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా రోమ్ నగరంలో ఉంటే రోమన్లా మారిపోవాలన్నది సామెత. అనాదిగా మన భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు కాలానుగుణంగా మనుషులు, జంతువులు తమ అలవాట్లను మార్చుకోవటం జరిగింది. బతకటం కోసం కొత్త విద్యలు నేర్చుకోవటం జరిగింది. అందుకే పరిణామ క్రమంలో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా జీవులు తమకు తాముగా మారిపోయాయి. అది భూమి మీద జీవుల మనుగడకు ఎంతో తోడ్పాటునందించింది. నమీబియా నుంచి ఏరి కోరి మన ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన చిరుతలు ఇప్పుడు ఇండియాలోనూ తమ జీవన శైలిని మార్చుకుంటున్నాయి. వాటి ప్రవర్తనలో గణనీయమైన మార్పును పర్యావరణవేత్తలు, అధికారులు గమనించారు. నమీబియా దేశంలో కంటే ఇండియాలోకి వచ్చాక మారిన చిరుతల తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆశ్చర్యకరమైన ఈ అనుకరణ ఇప్పుడు శాస్త్రవేత్తలను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. నమీబియా చిరుతలు ఇండియాలో ఎందుకు మారాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలు ముఖ్యంగా వాటి ద్వారా భారతదేశంలో జన్మించిన వాటి కూనలు నదులను ఈదటం నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఇది సాధారణంగా ఆఫ్రికాలో కనిపించదు. ఈ ప్రవర్తన ప్రాంతాన్ని బట్టి జీవులు మారటాన్ని సూచిస్తోంది. నిజానికి ఆఫ్రికాలో చిరుతలు నీటి నుంచి దూరంగా ఉంటాయి. నీరు వాటికి ముప్పుగా భావిస్తాయి.
ఎందుకంటే ఆఫ్రికా నదులు కుంటల్లో భీకరంగా మొసళ్ళు ఇతర ప్రమాదకర జంతువులు ఉంటాయి. దీంతో నీటిలోకి దిగితే ఆఫ్రికాలో చిరుతలకు ముప్పు పొంచి ఉంటుంది. బోట్స్వానాలోని ఒకవాంగో వంటి ప్రాంతాల్లో చిరుతలు నీటిని దాటినా అవి పెద్దగా ప్రవాహం లేని ప్రాంతాలలోనే చేస్తాయి. లోతుగా ఉన్న ఈ నీటి ప్రవాహాన్ని చిరుతలు ఆఫ్రికాలో అస్సలు దాటవు. ఎందుకంటే మొసళ్ళు ఇతర జంతువుల నుంచి వాటి ప్రాణాలకే ముప్పు ఉంటుంది. భారతదేశంలో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో జ్వాల అనే ఆడ చిరుత తన పిల్లలతో కలిసి కునో నదిని ఈదటం గమనించారు. అంతేకాకుండా అది చంబల్ నదిని కూడా దాటినట్లు అధికారులు ధృవీకరించారు. ఇది భారతదేశంలోని నదులు పర్యావరణ వ్యవస్థకు అలవాటు పడుతున్నట్లు స్పష్టంగా చూపిస్తుంది. ఎందుకంటే భారత్లోని నదులు ఇతర కుంటల్లో మొసళ్ల జాడ ఉండదు. మొసళ్ల జనాభా అవి ఉండే ప్రాంతాలు చాలా తక్కువ. మొసళ్ళు లేవు అని నిర్ధారించుకున్న చిరుతలు భారత్లోని ప్రవాహాలను దాటడం మొదలు పెడుతున్నాయి. అంటే ఆఫ్రికాలో దాటని ఇవే చిరుతలు ఇండియాలో కొత్తగా ప్రవర్తిస్తూ ఇండియాలోని వాతావరణానికి అనుగుణంగా అవి కూడా మారిపోయాయని, ఇదో అరుదైన సంఘటన అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇక్కడే మరో విషయం కూడా గమనించాల్సి ఉంటుంది. కునో నది వెడల్పు సుమారు 200 మీటర్లుగా ఉంటుంది. అవి దాటడం వల్ల చిరుతలకు ఏం కాదు. కానీ చంబల్ నది వంటి పెద్ద నదులు దాటడానికి ప్రయత్నిస్తే చిరుతలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అవి కొంత దూరం తర్వాత మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీనిని ఎదుర్కోవటానికి అధికారులు కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ నిపుణులు ఈ మార్పును సానుకూలంగా చూస్తున్నారు. అమెరికన్ చిరుత నిపుణురాలు సుసాన్ యానెట్టి ఈ ప్రవర్తనను ఇండియన్ అడాప్టేషన్ గా అభివర్ణించారు. ఇది సహజ పరిణామంలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆమె పేర్కొన్నారు. ఇది ప్రాజెక్ట్ చీతా విజయానికి బలమైన సూచనని నిపుణులు భావిస్తున్నారు. ఈ అసాధారణ ప్రవర్తన భారతదేశపు విభిన్న పర్యావరణానికి చిరుతలు ఎంత త్వరగా అలవాటు పడుతున్నాయో స్పష్టంగా తెలియజేస్తుంది. మొదట్లో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో చీతాల మరణాలు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. అప్పట్లో కేవలం 4 నెలల వ్యవధిలోనే 8 చీతాలు మృతి చెందాయి. మొదట్లో వీటిని ప్రత్యేకమైన వాతావరణంలో పెంచారు. మన పరిస్థితులకు అలవాటు పడ్డాయి అని నిర్ధారించుకున్న తర్వాతనే అడవిలోకి వదిలారు. అయితే మొదట్లో ఆరోగ్యంగానే ఉన్న ఈ చీతాలు తర్వాత అడవి దాటి సమీప గ్రామాల్లోకి వెళ్లటం ప్రారంభించాయి. వీటిని వెతికి పట్టుకోవటం అటవీ అధికారులకు తలకు మించిన భారమైంది. అయితే వీటిని ఆఫ్రికా నమీబియా నుంచి తీసుకువచ్చినప్పుడు మెడకు ప్రత్యేకమైన జియో ట్యాగ్లు తగిలించారు. వాటి ద్వారానే ఆచూకీ కనుగొనేవారు. అన్నీ బాగున్నాయని అనుకుంటున్న సమయంలో అనారోగ్యం కారణంగా అవి చనిపోతున్నాయి. మన వాతావరణాన్ని తట్టుకోలేని చీతాలను తీసుకువచ్చి వాటిని బలి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీంతో ఈ ప్రాంతంలో వాటి మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆఫ్రికా నమీబియా ప్రాంత అడవుల్లో వాతావరణానికి మన దేశంలో అడవుల్లో వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అందువల్లే చీతాలు ఉండలేకపోతున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ఇకపోతే చీతాల మరణాలపై దక్షిణాఫ్రికా స్పందించింది. ఈ ప్రాజెక్టు చాలా రిస్క్ తో కూడుకున్నదని, చీతాలు ఇలా చనిపోతాయని ముందే ఊహించినట్లు దక్షిణాఫ్రికా అటవీ శాఖ వెల్లడించింది. అయితే క్రమంగా ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో ఇప్పుడు చీతా ప్రాజెక్టులో చిరుతల సంఖ్య 32కు చేరింది. అందులో 21 వరకు ఇక్కడే జన్మించినవిగా చెబుతున్నారు. ఇక్కడ జన్మించిన వాటికి సహజ సిద్ధంగా ఇమ్యూనిటీ పెరుగుతూ ఉండటం నిపుణులు గుర్తించారు. ఇప్పుడు వాటి ద్వారా శాస్త్రవేత్తలు తలపెట్టిన జీనో ఎడిటింగ్ తర్వాత మరింత శక్తివంతంగా చిరుతలు పెరిగే అవకాశం ఉంది.